మేడం నమస్తే. నమస్తే. మీది ఇక్కడ ఆర్మూరేనా? ఆర్మూరే సార్. అవునా? సో ఎట్లా ఉందండి రేవంత్ రెడ్డి పరిపాలన? 120 రోజులు దాటింది ఆయన అధికారంలోకి వచ్చి. ఏమనిపిస్తూ ఉంది? బాగానే పనిచేస్తూ ఉన్నాడా? ఆయన రేవంత్ రెడ్డి చెప్పిండ్రు 100 రోజులలో పూర్తి చేస్తానని చెప్పిండు. ఓకే, ఆయన చేయగలుగుతున్నాడు. అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని జరిగినాయి కదా, ఆ వీటిని సరిదిద్దుకోవడానికి ఆయనకు టైం సరిపోతలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏది అన్నది కాదు, ఈ ప్రభుత్వంలో ఏ బాట వచ్చినా ఓకే, కానీ ప్రజలను ఎలా చూసుకోవాలంటే ఒక కన్న తల్లి పిల్లల్ని ఎలా చూస్తుందో సమానంగా నా కుటుంబం నా వాళ్ళు అన్నది చూసుకోవాలా. అది అట్లా చూస్తే ఆ ప్రభుత్వం 20 సంవత్సరాలు గ్యారంటీ, 25 సంవత్సరాలు గ్యారంటీ, 30 సంవత్సరాలు కూడా ఉండవచ్చు ఆయన జీవించి ఉంటే. అలా చూసుకోవాలి. అలాంటి ప్రభుత్వం కావాలి ప్రజలకు. అంటే సంతోష పెట్టాలి. పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు, చదువుకున్న పిల్లల వరకు సహాయాలు అందాలి. అంటే ఇది నాది కాదు, ఇది ప్రజలది అని అనుకోవాలి. ఏ రాజకీయవేత్త కూడా నించుంటే ఇది నాది కాదు, ఇది ప్రజల కోసం నేను త్యాగం చేస్తా అని. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా సార్, ఇప్పుడు దాన ధర్మాలు దయ, అది దానం ధర్మం దయ, దా అన్న 3 దాల మీనింగ్స్ ఏముంటాయి అలా అనుకోవాలి. ఏ ప్రభుత్వం అన్నది ఇంపార్టెంట్ కాదు. అక్కడ దేవుడు ఉన్నాడు, తనకు అందరూ సమానులే. అంటే దుష్టులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, ఎలాంటి వారైనా భగవంతుడి దృష్టిలో సమానం. అంటే శిక్ష అందరికీ ఉంటుంది. కాకపోతే రాజకీయం చేసేటప్పుడు మాత్రం వీళ్ళు నా వాళ్ళు, నా కుటుంబం, మోదీ సార్ అంటారు ఇప్పుడు, మేరా కుటుంబం హై పూరా, ఏ పరివార్ పూరా మేరీ హై, మేరా ఘర్వాలే హై, నా కుటుంబ సభ్యులారా అని అంటారు మోదీ. అలా అనుకునే వ్యక్తి ఎవరైనా సరే, రేవంత్ రెడ్డే కానీ కేసీఆరే కానీ ఏ ప్రభుత్వమైనా సరే, నా బిడ్డలు, నా కుటుంబం, నా ప్రపంచం, నా వాళ్ళు అనుకొని త్యాగం చేసిన మహానుభావుడే అదే ప్రభుత్వం, కరెక్ట్ ప్రభుత్వం. ఓకే సార్. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చింది కదమ్మా. 6 గంటలలో ఎన్ని అమలు అవుతా ఉన్నాయి? అమలు అవుతా ఉన్నాయంటే ఆయన చేయగలుగుతున్నాడు. ఒకటి మాత్రం వికలాంగులది వింటున్నాం, వచ్చింది వికలాంగులది 4016 రూపాయలు వస్తున్నాయని వికలాంగులది ఒకటి శాంక్షన్ అయింది. పెద్దవాళ్ళది తెలియదు, రేషన్ కార్డులది పక్కన పడ్డది. తర్వాత అదేంది ఇంకా ఏముంది, ఉచిత బస్సు ఇస్తున్నారు ప్రధానంగా రాగానే. లేడీస్కు ఉచిత బస్సు ఇచ్చిండ్రు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకు లక్షల జీతాలు ఉన్నాయి సార్ లేడీస్కు. ఇప్పుడు మేము జాబ్ చెయ్యము, హౌస్ వైఫ్స్ము. ఇప్పుడు అంటే జాబ్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అబ్బా మనకు రోజు 400-500 మిగులుతున్నాయి కదా అన్న, ఇంకా వాళ్ళకు లక్షల జీతాలు రాగా కూడా వాళ్ళు బస్సులో ప్రయాణిస్తున్నారు. అట్లాంటిది తప్పు. వాళ్ళు జాబులు చేసే వాళ్ళు ఏం చేయాలంటే, మనం ఇంట్లో పోవద్దు, ఇది బీద వాళ్ళ కోసం రేవంత్ రెడ్డి బీద వాళ్ళ కోసం కేటాయించిండు. ఇంట్లో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, బీద వాళ్ళు మాత్రమే ప్రయాణించాలి అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు కరెక్ట్ ఉద్యోగం చేస్తారు. కానీ పైసను ఆశపడి మాకు ఇంట్లో ఇంకా 15,000 20,000 మిగులుతున్నాయి అని బస్సులో ప్రయాణించే వాళ్ళు షాడిస్టులు. వాళ్ళకు దానం తెలియదు, ధర్మం తెలియదు, పైసా 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 ఏచ్ ఉస్కు ధ్యాస పూర ఏచ్ రేత ఉస్కు. కానీ అది కరెక్ట్ కాదు. దయచేసి ఆడవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు, అమ్మ వినండి, ఇది రేవంత్ రెడ్డి బీద వాళ్ళకి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, ఏం తెలియని వాళ్ళకి, వికలాంగులకి ఈ బస్సు ప్రయాణాలు ఇస్తున్నారు. కానీ అందరూ ఎక్కి ప్రయాణించాలా, స్త్రీలకే ఇచ్చిండ్రని మీరు అనుకోకండి దయచేసి. అమ్మలు, మీరు లక్షలల్లో జీతాలు చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు, ఏదైనా బ్యాంక్ ఎంప్లాయీసే కానీ, టీచర్సే కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఏ డ్యూటీలైనా చేయండి తల్లి. అమ్మ 50,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు దయచేసి కార్లనన్నా ఆటోలనన్నా వెళ్ళండి, వీళ్లకు బస్సులు కేటాయించండి దయచేసి. ఎందుకంటే గొడవలు అవుతున్నాయి అక్కడ, మగవాళ్లకు సీట్లు దొరకట్లేదు అంతే. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 13 తారీఖు, మే 13 తారీఖు 3 అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ నుంచి ధర్మపూర్ అరవింద్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్. ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అది ప్రజలు ఇంతవరకు పరిపాలించిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో కొత్త వాళ్ళు కూడా వస్తారు, మళ్ళీ ఇంకా ఎవరన్నా ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే ప్రజల మీద ఆధారపడి ఉంటుంది కదా, అది ఎవరి అంటే వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటారు. అప్పుడు ఈయన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏం లబ్ధి చెందినాం అంటే తన స్వార్థమే చూసుకుంటాడు, కానీ అందరి గురించి ఆలోచిస్తాడు. చూడ అంటే నాకే లాభం జరిగింది, పక్క వాళ్ళకు లాభం జరగలేదు, అందరికీ ఆలోచించే వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తి. అంటే ఈయన అని చెప్పలేను నేను, అందరి గురించి ఆలోచించే వ్యక్తే కరెక్ట్ వ్యక్తి. అంటే ఈయననే జీవన్ రెడ్డి వస్తాడు,
అదేంది ఇంకే అరవింద్ సారే వస్తాడు, ఇంకా బాజిరెడ్డి బాజిరెడ్డి గౌడ్ సార్ వస్తాడన్న ముఖ్యం కాదు అక్కడ. అంటే ఇది నాది కాదు, నా ప్రభుత్వం, నా మండలం, నేను ఇక్కడ కరెక్ట్గా పనిచేస్తా అన్న విశ్వాసం ప్రజలల్లో వచ్చి ఉంటే వాళ్ళే వస్తారు. ఇప్పుడు బీజేపీకి 2 సార్లు సెంట్రల్లో అవకాశం ఇచ్చినాం కదా, మళ్ళీ బీజేపీ ఉండాల్సిన అవసరం ఉంది, అక్కడ మార్పు రావాలా? మార్పు రావాలి. మార్పు ఎలా రావాలి? ఓకే, 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, సరే మోదీ కరెక్ట్గా చేస్తున్నాడు, తన పని తను కరెక్ట్గా చేస్తున్నాడు, ఆయన కరెక్ట్ మనిషి అని నేను చెప్పగలుగుతా. అంటే నాది ఆ పార్టీ అని కాదు, ఆ మోదీ సార్ని ఆయనను మొత్తము చూస్తే ఆయన కరెక్ట్, అంటే ఆయన చేసే దాంట్లో తప్పు లేదు అని కనబడుతుంది. ఆయననే అదే రావచ్చు, చెప్పలేం కదా, బీజేపీ రావచ్చు. కానీ ఇప్పుడు వచ్చే ఇదేంది మండల్దా ఇప్పుడు మీరు అన్నది మండల్ ఆరుమూలలో కూడా బీజేపీ వచ్చిన మనిషి ఉంటాడు కదా, మోదీ లాగా ప్రవర్తించాలా. మోదీ ఎలాంటి మనస్తత్వంతో ప్రపంచాన్ని నడిపిస్తున్నాడో అలా నడిపించాలా. కానీ ఎండ్ల పడితే అందులో ఎక్కువ ఇప్పుడు బస్సులల్లో రేవంత్ రెడ్డి సార్ బస్సులల్లో అదేంది ఫ్రీగా ఇచ్చి ఈ పప్పులల్లో కూరగాయలల్లో అన్ని రేట్లు పెంచేస్తే బీదవాళ్ళు రోజు కూలి చేసుకునే వాళ్ళు ఉంటాం సార్. 150 రూపాయలు 100 రూపాయలు బీడీలు చుట్టుకుంటాము. మేము ఇంట్లో ఉండే వాళ్ళము, ఒక పూట వెళ్తుంది, ఒక పూట వెళ్ళదు. మా పిల్లలకు కూడా ఒకటి పెడతాము, పెట్టలేము. అట్లాంటి వాళ్ళకు రేట్లు ఎక్కువగా పెట్టి బస్సులు ఫ్రీ అని అంటే, సరే బస్సులు ఫ్రీగా ఉంచిండ్రు, ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలనో కార్డు, అలాంటి వాళ్ళకే కార్డు ఇవ్వాలి. కార్డు ఇచ్చిన వాళ్ళకు ప్రయాణం చేయాలి. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయాణం లేదు అని చెప్పేసేయాలి. ఇది ఆర్డర్ వేయాలి రేవంత్ రెడ్డి సార్. ఇదొకటి. ఓకే సార్. నమస్తేనా? నమస్తే. ఏ టైం నుంచి స్టార్ట్ చేసారన్నా షెడ్యూల్? మేము 6:30 వస్తాం ఇక్కడికి. 6:30. ఎంతసేపు ఆడుతున్నా డైలీ? 7:30 8 వరకు. సో కొంత యాక్టివ్ అవుతుంది బాడీ ఆడిన తర్వాత? యాక్టివ్ అవుతుంది డైలీ కంపల్సరీ అనేగా? డెఫినెట్గా ఆడతాం. అంతేనా? ఓకే, ఇది ఆర్మూరు ప్రాంతమే కదా అది? అవును. ఓకే, ఎట్లుందన్నా మీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కదా, అవును. జీవన్ రెడ్డి కూడగొట్టి నాకు అవకాశం ఇచ్చారు. సో జీవన్ రెడ్డికి కూడగొట్టి మంచి పని చేసినాం, మంచి అభ్యర్థిని ఎన్నుకున్నాం అన్న ఆలోచనకు వచ్చిరా? డెఫినెట్గా బాగానే పని చేసినాం. ఓకే, బాగానే ఉంది. సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందన్న? 120 రోజులు దాటింది వాళ్ళ అధికారులకు వచ్చి, మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, ఆప్షన్ అది అయింది కాబట్టి. అవును. బాగానే ఉందా వాళ్ళ పరిపాలన? ఓకే, బాగానే ఉంది, అలా ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏమనుకుంటారు నార్మల్గా? ఏముంది, యాజ్ యూజువల్గా ఉంది, ఏం తేడా లేదు, అదే నడుస్తుంది. ఎక్కువగా ఏం డిఫరెన్స్ ఏం కనబడలేదు. ఓకే, సో ఆయన 6 గ్యారెంటీలతోటి అధికారంలోకి వచ్చిండు, అమలు అవుతా ఉన్నాయి అనేమన్నా? అది మాకు తెలియదండి. తెలియదు. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, 3 అభ్యర్థులు తెలుసా మీకు? బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. 3లో ఎవరు బెటర్ అన్న? అది పబ్లికే డిసైడ్ చేస్తుందండి. సో మీరు కూడా ఒక ఓటరే కదా, మీరు కూడా ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటారు, మీరు కూడా గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉన్న రాజకీయాలు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎవరు బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ఎంపీ కొరకు అయితే డెఫినెట్గా అందరూ బీజేపీకే సపోర్ట్ చేస్తారు మోదీని చూసి. ఇక్కడ ఉన్న క్యాండిడేట్ కూడా ఓకే, కాకపోతే సెంటర్లో బీజేపీ రావాలనేది అందరూ ఆలోచిస్తున్నారు. దాన్ని బట్టి డెఫినెట్గా బీజేపీకి ఇస్తారనుకుంటున్నా. నా తరఫు నుంచి అయితే అలా అనుకుంటున్నా, ఏమవుతుందో తెలియదు. అంటే ఇప్పుడు ఇట్లా అరవింద్ చూసి ఓటు అనుకుంటా, లేకపోతే సెంటర్లో బీజేపీ ఉండాలి? ఓన్లీ మోదీని చూసే. ఆల్రెడీ బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా సెంట్రల్. 3సారి కూడా ఇస్తాం, 4సారి కూడా ఇస్తాం. ఎందుకన్నా మార్పు రావాల్సిన అవసరం లేదు, అక్కడ కూడా ఉంది కదా. ఇప్పుడు అక్కడ పార్టీ అని కాదు, మోదీ డెవలప్ చేస్తున్నాడు, దాన్ని బట్టే. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ డెవలప్మెంట్ చేసి ఉంటే కాంగ్రెస్కి వేసేవాళ్ళం. మోదీ హయాంలో అవుతుంది కదా, మీరు దేనికి వేస్తారు? సో అంటే మేము మీడియాలో ఉన్నాం కాబట్టి చెప్పరాదు. మీరు కూడా బీజేపీకి వేస్తారు కావచ్చు, చెప్పలేము. ఇప్పుడు పబ్లిక్ డిసైడ్ చేస్తుంది ఇక. ఓకే, సో మళ్ళీ బీజేపీ ఉండాలని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను, పబ్లిక్ ఏమనుకుంటుందో తెలియదు. ఆర్మూర్ కాస్త ప్రశాంతంగానే ఉందా ఇప్పుడు? అంటే అప్పుడు జీవన్ రెడ్డి ఉన్నప్పుడు కొంత ఇబ్బందులు పడ్డారు, నేను కూడా గతంలో కూడా తిరిగినా. ఇప్పుడు ప్రశాంతంగా ఉందా కాస్త? అప్పుడు కూడా బాగానే ఉండే, ఇప్పుడు కూడా బాగానే ఉంది. బాగానే ఉందా? ఓకే, థ్యాంక్ యూ. రైట్, నమస్తేనే. నమస్కారం. ఏం పేరు నా పేరు? చంద్రశేఖర్. ఓకే, ఎన్ని ఛాయలా మీరు ఇప్పటివరకు? ఈరోజా? ఈరోజు ఒక 100 చేయాలి. 100 ఛాయలు. ఇంకెంతసేపు ఉంటుందా నైట్? 10 వరకు ఉంటాం. 10 వరకు ఉంటుందా? ఎందుకు అంటే నార్మల్గా ఎట్లా పెట్టుకుంటారు కదా, టీ పాయింట్ లెక్క అట్లా ఎందుకు పెట్టుకోలే? అలా ఉండే, కానీ మామూలుగా మొత్తం డే కేటాయిస్తలేను ఇప్పుడు. మామూలుగా 4 అవర్స్ మార్నింగ్ అవర్స్ అంతే, దాని తర్వాత లేదు. ఓకే, ఏమన్నా ఇబ్బంది పెడతారు ఎట్లా రోడ్డు మీద పెడితే? ఏం లేదు. ఎట్లా ఉందన్నా మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది కదా, 120 రోజులు దాటుతా ఉంది వాళ్ళ అధికారులకు వచ్చి. మనం మార్పు కావాలని కోరుకున్నాం. మంచిగా ఉందా పరిపాలన రేవంత్ రెడ్డిది? ఇప్పుడేదో బాగానే ఉంది. బాగానే ఉందా? ఏమేమి అమలు అవుతున్నాయని 6 గ్యారెంటీలలో?
మాకైతే కరెంటు సబ్సిడీ వచ్చింది ఆల్రెడీ, 0 బిల్ అదొకటే వచ్చింది ఓకే. ఇప్పటిదాకైతే. అంటే 100 రోజులలో అన్నీ అమలు చేస్తామని చెప్పారు కదా. ఇంకా 5 అయినాయి కదా, కానీ మన దగ్గర రాలేదు. 0 బిల్ ఒకటే ఇంప్లిమెంట్ అయింది, మాకు అది వచ్చింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేసారన్నా? బీజేపీకి వేసాం. బీజేపీకి వేసారా? ఎప్పుడు బీజేపీ బెస్ట్, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎప్పుడు హిందువులం కాబట్టి బీజేపీకి అది అంతే. అంతే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, 3 అభ్యర్థులు ఉన్నారు కదా, మళ్ళీ బీజేపీకేనా? ఓన్లీ బీజేపీ. మోడీ వస్తాడు, దాని తర్వాత 5 years తర్వాత కూడా మళ్ళీ యోగి వస్తాడు అంతే. కాన్ఫిడెన్స్ ఆల్రెడీ 2 సార్లు బీజేపీకి అవకాశం ఇచ్చాం కదా, మార్పు రావాల్సిన అవసరం ఏం లేదా? లేదు. అంటే బీజేపీ వస్తేనే ఏదో డెవలప్ కావడానికి వీలుంది. ఓకే. ఇప్పుడు అరవింద్ ఉన్నాడు ఇక్కడ, బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నాడు, జీవన్ రెడ్డి, 3 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల పరంగా చూసుకుంటే 3 అభ్యర్థులలో ఎవరు బెటరు? అరవింద్ అండి. అరవింద్ బెటర్. ఓకే. మీరు అరవింద్ ఫోటో చూసి ఓటేస్తారా లేకపోతే నరేంద్ర మోదీ ఫోటో చూసా? నరేంద్ర మోడీ అనే కాదు, బీజేపీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్లస్ అంతే యోగి, 3. పబ్లిక్ ఏమంటారన్నా, మార్పు అంటురా లేకపోతే ఆయనే ఉండాలంటారు? కోరుకుంటారు కానీ ఆయననే ఉండాలంటున్నారు. మోదీ పాలనే బెస్ట్ అంటున్నారు అందరూ. నమస్తే. నమస్తే సార్. ఏం చేస్తుంటారు సార్ మీరు? డయాగ్నోస్ ఉమామహేశ్వరి డయాగ్నోస్ సెంటర్ అని ఇక్కడ శ్రీనివాస్ హాస్పిటల్లో ఉంది. మనదేనా? అందులో 28 years నుంచి ల్యాబ్ ఉంది. నేను ఆర్మూటీ ప్రెసిడెంట్ని, ఓకే ఓకే. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అవునా? ఓకే. ఎంతమంది ఉంటారు? మీ యూనియన్ ఉంటుంది కదా? అవును. ఎంతమంది ఉంటారు సార్? ఈ లోకల్ 40 members ఉంటారు, ల్యాబ్స్ 40 ల్యాబ్స్ ఉంటాయి. ఆర్మూటీ కొంత 150 వస్తాయి ఆర్మూటీ డివిజన్. సో ఆ 40 members కొంత మీరు చెప్పినట్టు వింటారు కదా? ఉంటాయి, ఇంటర్ చేస్తారు. ఓకే. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చి 120 రోజులు దాటుతా ఉంది కదా, ఎట్లుంది రేవంత్ పరిపాలన? బాగానే చేస్తుండు, ప్రజలకైతే మంచిగా చేస్తుండు. ఇక పథకాలు ఇస్తుండు కదా. ఏమేమి అమలు అయితే సార్ 6 గ్యారంటీలలో? ప్రజెంట్ అయితే కరెంటు బిల్ ఉంది, బస్సు ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ 1 minute వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇండ్లు ఇస్తారు కదా, అవన్నీ 6 పథకాలు ఇస్తారు కదా. అవునా? కొన్ని ఇంప్రూవ్మెంట్ అయింది. ఇప్పుడు మీ ఆర్మూరు నియోజకవర్గం కాస్త ఊపిరి పీల్చుకున్నట్టేనా జీవన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత? లేదు జీవన్ రెడ్డి గెలిపిస్తే అయిపోతుండే అన్న ఆలోచనకి ఏమైనా వచ్చినా సార్? అట్లేం లేదు, ప్రజల నిర్ణయం ఉంటాయి కదా. అవును. ఇప్పుడైతే సెంట్రల్ అయితే మోడీ ఉందామనుకో, మోడీ ఉంటేనే కరెక్ట్ అనిపిస్తుంది సెంట్రల్ అయితే. ఎందుకు సార్ అట్లా డిసైడ్ అయిపోయినారు? ఎవరిని అడిగినా మోదీ మోదీ అంటా ఉన్నారు. మరి దేశంకి అయితే మంచి చేస్తుంది కదా, అతను ఏం స్వార్థం లేకుండా, ఏం ప్రాబ్లం లేకుండా చేస్తున్నాడు. ప్రపంచంలో పేరు తెచ్చిండు కదా, విదేశాలలో కానీ ఇక్కడ కానీ, యువతకు కూడా మంచి ఇది చేస్తున్నాడు. ఇప్పుడు ఇండియా కూటమి పేరుతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తా ఉంది. 2 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చారు కదా, మాకు కూడా ఒకసారి ఇవ్వండి, రాష్ట్రంలో మేము ఉన్నాం, సెంట్రల్లో మేము ఉంటే కొంత డెవలప్ చేయగలుగుతామని అంటా ఉన్నారు కదా. రాష్ట్రాలు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ కూడా సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కొంత వేయగలుగుతాం కదా, ఇంకా డెవలప్మెంట్ అంటూ. ఇంతకుముందు ఒక 50 ఏళ్ళు అయితే 40 ఏళ్ళు చేసారు కదా వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు అంత ఇంప్రూవ్మెంట్ లేకుండే కదా. ప్రజెంట్ అయితే ఇప్పుడు మోడీ వచ్చిన నుంచి మనం ప్రపంచంలో పేరు తెచ్చినాం కదా, పేరు తెచ్చిండు అంతే. ఓకే. ఏం చెప్తారు సార్ మీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ గురించి? 5 సంవత్సరాల కాలం పాటు ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, ఆయన ఏం చేయగలిగింది సార్? ప్రజెంట్ అయితే మన దగ్గర ఎక్కువ ఏం చేయలేదు, ఎక్కువ డిస్టిక్ అయితే ఏం ఇంకా ఫుల్ డెవలప్ చేయలేదు, వేరే డిస్టిక్ లాగా అయితే కాలేదు ఇంకా. ఇప్పుడు గతంలో బాండ్ పేపర్ రాసిండు పసుపు బోర్డు సంబంధించి, అది తీసుకొచ్చిండా? తీసుకొచ్చినట్టు ఇక్కడ వేల్పూర్ దగ్గర అయితే ల్యాండ్ అయితే పెట్టారు, ఇంకా అదేం రాలేదు, ఇంకా ఇండస్ట్రీస్ ఏం కాలేదు కదా ఇంకా అక్కడ. ఓకే. ఇప్పుడు అభ్యర్థుల పరంగా ఎవరు బెటర్ సార్? బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ కానీ ప్రజెంట్ అయితే మోడీ అనుకుంటున్నాం భయ్య. అంటే సెంట్రల్ అయితే మోడీ ఉండాలా. మన రాష్ట్రంలో ఎవరైనా తాపుకోవాలి వస్తారు కదా, టీఆర్ఎస్ అని, కాంగ్రెస్ అని, ఇక బీజేపీ అని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మీ యూనియన్లో 40 మంది ఉన్నారు కదా, ఆ 40 మంది ఏమనుకుంటారు సార్? నార్మల్గా మీరు పొలిటికల్గా మాట్లాడతారు కదా. అట్లని కాదు కానీ మా వాస్తవంగా అయితే ఇక మోడీ సెంట్రల్ ఉండాలి, మన స్టేట్లో ఎవరైనా చేయాలి, ఇక్కడికి డెవలప్మెంట్స్ చేయాలి. యూత్, మన స్టూడెంట్స్ కానీ జాబ్స్ కానీ, ఇంకా అందరి జాబ్స్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాను. మీ ఎమ్మెల్యే ఎట్లా? పైడి రాకేష్ రెడ్డి ఓకేనా? బాగానే అందుబాటులో ఉంటాడు. వచ్చి 3 months అవుతుంది కదా, చేస్తుండొచ్చు. ఆయన అయితే నిస్వార్థంగా ఉన్నాడు, సెల్ఫిష్ ఏం లేదు, ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నాడు. కొత్తగా వచ్చిండు కదా మొన్న, ఆయన మంచి చేయాలని చూస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. సార్ సార్ నమస్తే. నమస్తే. యా, ఏం చేస్తుంటారు సార్ మీరు? బిజినెస్ బిజినెస్. మీ పేరు సార్? చంద్రశేఖర్, ఇక్కడ ఆర్మూరేనా మీది? ఆర్మూరి. యా.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 120 రోజులు దాటుతూ ఉన్నది. సో అందరం ఆనాడు అనుకున్నాం మార్పు రావాలి, కేసీఆర్ పోతేనే బతుకులలో మార్పులు వస్తాయి అనుకున్నాం. ఆ దిశగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు మీకు అనిపిస్తూ ఉందా? కేసీఆర్ వచ్చినా రేవంత్ రెడ్డి వచ్చినా ఎవరు వచ్చినా పబ్లిక్ని సోమరిపోతులు చేస్తుండ్రు. ద బెస్ట్ ఈజ్ ద బీజేపీ. అరవింద్ ఉండని మోడీని పోస్టర్ చూసి అరవింద్కి ఓట్లు వేస్తారు. ద బెస్ట్ రూలింగ్ ఈజ్ ద బీజేపీ ప్రజెంట్ మోడీ నాయకత్వంలో. రేవంత్ రెడ్డి వచ్చినా పబ్లిక్ను సోమరిపోతులు, పెన్షన్లు ఇచ్చుడు ఇవన్నీ వేస్ట్. కేసీఆర్ వచ్చినా ఎవరి స్వార్థం వాళ్ళది. ఇప్పుడు మార్పు వచ్చిన తర్వాత కొంత ఏమైనా ప్రశాంతత కనిపిస్తూ ఉందా? కొద్దిగా రౌడీజం అయితే స్టార్టింగ్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. మరి తర్వాత అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్స్ అయినాక ఏమవుతుందో చూడాలి. కాస్త మీ ఆర్మూర్ ప్రాంతంలో కొంత రౌడీజం ఎక్కువ ఉంటుండే కదా, జీవన్ రెడ్డి అరాచకాలు ఇవన్నీ కాస్త ఎక్కువ ఉంటుండే కదా. కేసీఆర్ గవర్నమెంట్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంతా అరాచకము, రౌడీజం, పోలీస్ స్టేషన్లో వాళ్ళ డామినేషన్ ఏదన్నా ఎమ్మెల్యే చెప్తేనే జరిగింది. ఇప్పుడైతే అలా లేదు. ఈ ఎంపీ ఎలక్షన్స్ అయినాక ఏమవుతుందో చూడాలి. ఈయన ఎట్లుంది? మీరు పైడి రాకేష్ రెడ్డి గెలిపించారు అనుకుంటా, ఆర్మూర్ నుంచి బీజేపీ నుంచి గెలిచిండు. ఈయన బాగానే ఉన్నాడా అభ్యర్థి? వెరీ డైనమిక్. కానీ ప్రోటోకాల్ యూజ్ చేస్తలేరు, ఆయనకు పవర్స్ ఇస్తలేరు. వైడి రాకేష్ రెడ్డి ఈజ్ ద డైనమిక్ హీరో. ఓకే, ఏం చేయగలిగిండు ఈ 100 రోజుల కాలంలో, 120 రోజుల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికి వచ్చింది కదా ఈ ఆర్మూర్కి? చెప్తున్నాను కదా, పవరే ఇస్తలేరు ఆయనకు, ప్రోటోకాలే లేదు. ఆయన అరిసేది అరుస్తున్నాడు, ప్రోటోకాల్ లేదు, ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు మీకు సిట్టింగ్ ఎంపీగా ధర్మపూర్ అరవింద్ ఉన్నాడు. 5 సంవత్సరాల కాలం పాటు ఆయనే కొనసాగిండు. ఆయన ఏమైనా చేయగలిగిండా ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధికి? ఆయన పరిధిలో ఎంత చేయాలో అంత చేసిండు. పసుపు బోర్డు తీసుకొచ్చిండు, చాలా చేసిండు. సో రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి రిజల్ట్స్? 3 అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్ఎస్ పార్టీ నుంచి, నిజామాబాద్ ఈ బీజేపీ నుంచి ఏమో ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి కనిపిస్తూ ఉండు. ఎట్లా ఉండబోతా ఉన్నాయి సార్? జీవన్ రెడ్డి అయితే ఇక్కడ సుపరిచితం కాదు. బాజిరెడ్డి గోవర్ధన్ ఇస్ ద పరిచయమే, కానీ ఆయన ఉన్న పార్టీని బట్టి ఆయనకు వచ్చే ఓట్లు తక్కువే. సో నెక్స్ట్ అరవింద్ ఈజ్ ద బెస్ట్. ఇక ఇప్పుడు ఎట్లా మీరు అరవింద్ ఫోటో చూసి బీజేపీ అనుకుంటారా, లేకపోతే నరేంద్ర మోదీ ఉండాలన్నా? మోడీ ఓన్లీ ద మోడీ. ఆల్రెడీ అక్కడ 2 సార్లు అవకాశం ఆయనకి ఇచ్చినాం కదా, మార్పు అన్న ఆలోచన మీలో ఏం రావట్లేదా? ఏం లేదు, మారుతుంది కదా. మన జీడిపి రేట్ కానీ ఏదైనా కూడా ప్రపంచ దేశాల్లో మోడీని కీర్తిస్తున్నారు. ప్రపంచ దేశంలో భారత్ను 5వ స్థానంలో పెట్టిండు, రేపు ప్రథమ స్థానంలో పెడుతుండొచ్చు. సో అందుకే మీరు బీజేపీ అనుకుంటా ఉన్నారు. అవును. ఓకే, థ్యాంక్ యూ.